ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పెద్ద ఎత్తున సస్పెన్స్లో ఉన్న పొత్తుల వ్యవహారం. తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తు కుదిరింది. జనసేన బీజేపీ వాళ్ళు అంతకుముందే పొత్తు కుదుర్చుకున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధిష్టానముతో సంప్రదించకుండా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చినప్పుడు తన పార్టీ నిర్ణయం కింద తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించేశాడు. ఇక అప్పటి నుంచి తన వంతు కృషి జనసేన పార్టీ తరపున భారతీయ జనతా పార్టీని ఒప్పించి మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలిసి తీసుకువెళ్దాం, 2014లోలా మళ్ళీ 3 పార్టీలు విజయం సాధిద్దాం, గతాన్ని మర్చిపోయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవన్నీ కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3వసారి కలుస్తూ ఉంది. 2 సార్లు కలిసింది, విడిపోయింది. ఇక బీహార్లో అయితే జేడీయూ నితీష్ కుమార్ 5 సార్లు కలిశాడు, 5 సార్లు విడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు నితీష్ కుమార్ బీజేపీతో కలిశాడు, ఎన్డీఏలోకి వచ్చాడు. కనుక రాజకీయాల్లో అవి సహజమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మైత్రిని వాళ్ళిద్దరినీ దగ్గర చేయటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం నాడు 4 ఫిబ్రవరి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకాంతంగా ఒక 4 గంటల పాటు కూర్చున్నారు 2 సార్లు. ఒకసారి మధ్యాహ్న సమయంలో, మళ్ళీ రాత్రికి 2 సార్లు సమావేశమై ఆ సమావేశ సారాంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని ఒప్పించి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని 4వ తారీఖు నుంచి జనసేన అధినేత చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వాళ్ళు చర్చించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. 7వ తారీఖు బుధవారం మధ్యాహ్న ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుని బుధవారం రాత్రి కానీ గురువారం కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంయుక్త వ్యవస్థాగత కార్యదర్శి, జాతీయ కార్యదర్శి శివప్రకాష్ వీళ్ళతో చర్చించి ఒక నిర్ణయాన్ని 8 ఫిబ్రవరి గురువారం నాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో దీన్ని ఆమోదించి ప్రకటించబోతా ఉన్నారు. విశేషం ఏంటంటే కేవలం 11 మంది మాత్రమే ఉండే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఆయన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి లక్ష్మణ్ తన వంతు పాత్ర తను పోషించి ఈ 3 పార్టీలను దగ్గర చేయటంలో డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఆయన సఫలీకృతుడయ్యాడు. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,
ఎమ్మెల్యేలకు, అగ్రనాయకులకు, శ్రేణుకులకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఇంకేం చేయాలో తెలవటంలా. మళ్ళీ వాళ్ళు 2014 నాటి ఆనాటి సీన్ను ఊహించుకుంటున్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసి గెలుస్తారు, మనం అధికారాన్ని కోల్పోతాం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన తరపున ఈ 3 పార్టీలకు మద్దతు ఇస్తారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు. ఈ కాపు సామాజిక వర్గం రకరకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. రాయలసీమలో కాపుని బలిజ అంటారు. ఈ కులాలన్నీ కూడా ఈసారి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిని మద్దతిస్తే విజయము సునాయాసము, నల్లేరు మీద నడక అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఒక వింతైన చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ మనతో పోటీ పొత్తులో కలిస్తే మనకు ప్రయోజనమా నష్టమా అని. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు, అలాగే జనసేన నాయకులు, ఓటర్లు, వీర మహిళలు అందరూ కూడా ఒక్క విషయంలో మాత్రం అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి, అవును మనతో బీజేపీ పొత్తులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకుని తన అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్లను, ఐపీఎస్ అధికారులను పెట్టుకుని ఎన్నిక సక్రమంగా జరగకుండా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి అనేకమైన ఎన్నికల అక్రమాలకు పాల్పడి ఇతర పార్టీలు గెలవకుండా దొడ్డిదారిన వైఎస్ఆర్సీపీ గెలిచేస్తాడు. దానికి చెక్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పకడ్బందీగా కేసీఆర్ హవా ఏమాత్రం నడవకుండా కేసీఆర్కి నమ్మిన బంటులైన అధికారులను ఎన్నికలకు సంబంధం లేకుండా విధుల నుంచి తప్పించి ఎవరినైనా కూడా తహసీల్దార్ స్థాయి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి వరకు మార్చగలిగిన విశేష అధికారాలు కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వక్ర మార్గాల ద్వారా, అక్రమార్గాల ద్వారా తనకు సేవ చేస్తున్న వైఎస్ఆర్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం కైవసం చేసుకునే ఆటలు కట్టడానికి భారతీయ జనతా పార్టీ మనతో కలిసి ఉండాలన్నా అని చెప్పి గ్రామీణ వాసులు, పట్టణ వాసులందరూ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ఒక కలెక్టర్, ఐఏఎస్ అధికారి గిరీష, ఆయన తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఈయనే స్వయంగా వాటిని ప్రోత్సహించాడని, ప్రేక్షక పాత్ర పోషించాడని, విధి నిర్వహణలో వైఫల్యం చెందాడని సస్పెండ్ చేశారు. ఇంకా కొద్దిమంది అధికారులను, మరో 3-4 అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి ఉందని వార్తలు వెలువడినాయి. ఇక ఎలా ఉందంటే పరిస్థితి, ఈ రోజున తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో లోక్సభకు పోటీ చేస్తున్నాడంటే ఆయనకి నచ్చినా మెచ్చినా అక్కడ పరమేశ్వర్ రెడ్డి అనే తిరుపతి ఎస్పీని ఒంగోలు, ప్రకాశం జిల్లాకు బదిలీ చేసుకుని ఆయన తెచ్చుకోవటం, ఇలాంటి పప్పులు ఉడకవు, ఆటలు సాగవు. అలాగే డబ్బు, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రజల మీద జల్లి విసిరి అధికారాన్ని కైవసం చేసుకుందామనే ఆలోచనకు ఎన్నికల పర్యవేక్షకులుగా ఉత్తరాది నుంచి వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు
ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, సిబిఐ, ఈడీ, ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఈ అక్రమంగా ఈ నగదు పంపిణీని అడ్డుకట్టడానికి, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనము ఈ ఎన్నిక సరిగ్గా నిర్వహణ జరగదని రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు కూడా భావించారు.